దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 40 అధ్యాయము 9 వచనము. ఈరోజు ఇలా టీవీలు ఉంటాయి అనుకుంటే నేను పీపీటీ చేద్దును అనుకోలేదు, నేను అలాగా ఉంటాయని అనుకోలేదు. అంచేత పీపీటీ చేయడానికి తగిన ఇవన్నీ తెచ్చుకోలేదు నేను. సరే, ఈ సమయం అంతా శ్రద్ధగా క్లుప్తంగా కొన్ని మాటలు విందాము. 40వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. దేవునికి మహిమ కలుగును గాక. తైలాభిషేక పండుగ సందర్భంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి వాక్యము 40వ అధ్యాయం 9వ వచనం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు, నీవు అభిషేక తైలం తీసుకొని మందిరమునకును మందిరములో ఉన్న ఉపకరణములన్నిటికీ అభిషేకము చేయుము, అప్పుడు ఆ మందిరములో ఉన్న ఉపకరణములన్నీ కూడా పరిశుద్ధమగును. 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివితే అంతా చదివేది ఇప్పుడు లేట్ అవుతుంది. అందులో ఉన్న విషయం నేను చెబుతాను. నేను చెప్పేస్తాను. నీవు ఏం చెయ్యాలి అంటే అహరోను కుమారులను తీసుకుని వచ్చి వారికి స్నానము చేయించుము. 2 వస్త్రములను తొడిగించుము. 3 వారికి అభిషేకము చేయి. అది ముందు ఆ 3 వచనాల్లో ఉన్న విషయం అది కదా. 1 ఏం చేయాలి, వారికి స్నానము చేయించవలను. 2 వస్త్రములు తొడిగించవలను. 3 అభిషేకము చేయవలను. అందరూ బాగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు 2 వచనాల్లో 2 విషయాలు. ఎవరెవరికి అభిషేకము చేయవలెను చెప్పండి. అహరోనుకు, అంటే యాజకులకు. ఓ మాటలో చెప్పాలంటే ఎవరికండి అభిషేకం? ఎవరికి? యాజకులకు. 2 9వ వచనం 12వ వచనం 15వ వచనం వరకు యాజకులకు. 9 మందిరమునకు మందిర ఉపకరణములకు. అంతేనా? మందిరమునకు మందిర ఉపకరణములకు. 2 యాజకులకు. అంతే కదా. అహరోన్ అయితేనేమి, అహరోన్ స్థానంలో వచ్చే వాళ్ళు ఎవరైతేనేమి, యాజకులకు అభిషేకము. 2 మందిరమునకు అభిషేకం. మందిరములో ఉన్న ఉపకరణములకు అభిషేకం. ఏమిటి ఉపకరణాలు? అసలు మందిరం ఎన్ని భాగాలుగా ఉంది? 3 భాగాలు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో 2 ఉపకరణాలు ఉన్నాయి. ఏంటవి? బలిపీఠము, గంగాళం. అవునా? బలిపీఠము, గంగాళం. తరువాత మందిరం ఉంది. మందిరము 45 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో మందిరం ఉంది. ఈ మందిరం మళ్ళా 2 భాగాలుగా ఉన్నది. 1 పరిశుద్ధ స్థలము, 2వది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. ఏంటది? రొట్టెల బల్ల, చేయి చూపిస్తారు కదా, దీపవృక్షము, ధూపవేదిక. అవునా? రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. ఆ తెర దాటుకుని లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలం ఉంది. అక్కడే ఉంది మందసము, మందసాన్ని కప్పే కరుణాపీఠ. మొత్తం ఎన్ని లెక్క పెట్టుకుంటారా? 7. మొత్తం మందిరంలో ఉన్న ఉపకరణాలు ఎన్ని? 7. 1 బలిపీఠము. చెప్పండి. 1 అవన్నీ పీపీటీ అంటే నా దగ్గర ఉంది, కానీ వైర్లు తేలేదు, నేను ఆ కనెక్టర్లు తేలేదు. లేకుంటే చక్కగా నా ట్యాబులు అన్నీ ఉన్నాయి, కానీ అంటే అన్నీ ఒక్కొక్కటి చూపిస్తే ఇంకొంచెం మీకు బాగా అర్థమవుతూ ఉండేది. సరే, దాని గురించి ఊరించడం అనవసరం ఇంకా. అంచేత విషయం వినండి. 1 బలిపీఠము, 2వది గంగాళము. గంగాళం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఏంటి? ఆ రోజుల్లో 5 రకాల బలులు అర్పణ చేసేవాళ్ళు. ఏంటది? 1 దహన బలి, 2 సమాధానార్థ బలి, 3వది నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఎన్ని బలులు? ఈ 5 బలులు అర్పణ చేయడానికి ముందు బలిపీఠం ఉండేది. భక్తుడు లేక ఆరాధకుడు అక్కడ వరకు వచ్చేవాడు, ఆ బలిపీఠం దగ్గర నుంచి వెళ్ళిపోయేవాడు. ఆ తరువాత లోపలికి వెళ్ళడానికి ఉదయము సాయంకాలం కూడా బలులు అర్పణ జరిగేవి. లోపలికి వెళ్లే ముందు ఒక నీళ్ల తొట్టె వంటిదండి. ఇతడు గంగాళం అంటే ఒక నీళ్ల తొట్టి. అక్కడ యాజకుడు కాలు కడుక్కునేవాడు. బలిపీఠము ఎందుకు అంటే బలులు ఇవ్వడానికి, గంగాళం ఎందుకంటే కాళ్ళను శుద్ధి చేసుకోవడానికి.
ఈ రెండు చోట్ల మనకు ఎవరు కనపడుతున్నారు? ప్రత్యక్ష గుడారం అంటేనే ద సింబల్ ఆఫ్ గాడ్, అంతే కదా. మందిరం అంటేనే గాడ్ కదా, ఆ మందిరం అంటేనే దేవుడు. కాబట్టి ఇప్పుడు అక్కడ మనం చూస్తే, అక్కడ బలిపీఠం దగ్గర చూస్తే, మన నిమిత్తము బలి అయిపోయిన కల్వరి గొర్రెపిల్ల. అవునా? బలిపీఠం దగ్గర ఎవరు కనపడుతున్నారు? మన నిమిత్తం బలి అయిపోయిన కల్వరి గొర్రెపిల్ల. సిలువ బలిపీఠం మీద బలి అయిపోయిన కల్వరి గొర్రెపిల్ల. కొంచెం ముందుకు వస్తే ఏం కనపడతా ఉంది చెప్పండి? గంగాలం. ఏంటది? నీళ్ళతోటి కదా గంగాలం. అదేమిటి? మనలను శుద్ధి చేయుచున్న క్రీస్తు ప్రభువు. అవునా? మన కొరకు బలి అయిపోయిన గొర్రెపిల్ల బలిపీఠం. ఇక్కడేమో శుద్ధి చేయుచున్నటువంటి క్రీస్తు యేసు. అక్కడ రక్తంతో శుద్ధి, ఇక్కడ వాక్యంతో శుద్ధి. నీరు వాక్యమే కదా. నీరు దేనికి సాదృశ్యము? వాక్యము. అక్కడేమో రక్తంతో శుద్ధి, ఇక్కడేమో వాక్యంతో శుద్ధి. సరే, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మందిరంలో ప్రవేశిస్తున్నాం. మందిరంలో ప్రవేశిస్తే మొట్టమొదటి మనకు కనపడేది ఏమిటంటే రొట్టెల బల్ల. 12 గోత్రాలకు సూచనగా 2 వరుసలుగా 6 రొట్టెలు ఒకటి, 6 రొట్టెలు ఒకటి పెట్టేవాళ్ళు. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే జీవాహారమైన క్రీస్తు యేసు. అందరూ చెప్పండి ఏంటండి? గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారానికి ఒకసారి మార్చాలి. దాన్ని ఏం చేయాలి? వారానికి ఒకసారి మార్చవలసి ఉంటుంది. సరే, తర్వాత మరికొంచెం ముందుకు వస్తే ఏం కనపడతా ఉంది? దీపవృక్షము. చెప్పండి ఏంటండి? దీపవృక్షం దేనికి సూచన? వెలుగై ఉన్న క్రీస్తు. ఏమై ఉన్న క్రీస్తు? లోకమును వెలిగించుచున్న క్రీస్తు. వెలుగై ఉన్న క్రీస్తు, లోకమును వెలిగించుచున్న క్రీస్తు. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించుచున్నటువంటి క్రీస్తు. దీపవృక్షం. 7 ఆత్మలు గలవాడు కదా, 7 కనులు గలవాడు. ఇవన్నీ మన ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలే. గమనించ. మరికొంచెం ముందుకు వెళితే ఏం కనపడతా ఉంది? ధూపవేదిక. చెప్పండి ఏంటండి? ధూపవేదిక. దీన్ని సువర్ణ బలిపీఠం అని కూడా అంటారు. ఏ బలిపీఠము? ముందు కనబడిందేమో ఇత్తడి బలిపీఠం, ఇదేమో సువర్ణ బలిపీఠం. అక్కడేమో బలులు జరుగుతాయి, ఇక్కడేమో ప్రార్థనలు జరుగుతాయి. అవునా? అక్కడే ఈ బలిపీఠం దేనికి సాదృశ్యము అంటే సువర్ణ బలిపీఠము ప్రధాన యాజకుడైన క్రీస్తు, ప్రజలందరి నిమిత్తము ప్రార్థన చేయుచున్నటువంటి క్రీస్తు. ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రజలందరి నిమిత్తము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థించుచున్నటువంటి క్రీస్తు మనకు ఈ సువర్ణ బలిపీఠం దగ్గర కనబడతా ఉన్నారు. గ్రహించండి. 3 మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇది ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో. 1 రొట్టెల బల్ల, 2 దీపవృక్షము, 3 ధూపవేదిక. అవునా? ఇక తెర తీసుకుని లోపలికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పరిశుద్ధ స్థలంలోకి వెళ్దాం. పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? మందసము. ఏంటండి మందసం అంటే? ఏంటి? దేవుడు. మందసం పైన కరుణాపీఠము, 2 కెరూబులు దేవదూతలు ఎదురెదురుగా రెక్కలు చాపి ఒకరిని ఒకరు చూసుకున్నట్లుగా ఉంది. ఈ లోపల మరలా మనకి 3 వస్తువులను పెట్టినట్టుగా మనకి కనబడతా ఉంది. ఏంటవి? 1 ఆజ్ఞల పలకలు, 2 మన్నా పాత్ర. అవునా? 3 అహరోను చిగురించిన కర్ర. అహరోను చిగురించినటువంటి కర్ర మందసం పెట్టి కాబట్టి ఆ పెట్టిలో పెట్టారు వీళ్ళు. పైన మూత ఏంటంటే కరుణాపీఠం. మందసము దేవుణ్ణి జ్ఞాపకం చేస్తుంది, కరుణాపీఠం కూడా కరుణ కలిగిన ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉంది. లోపల ఉన్న ఆజ్ఞల పలకలు ఆజ్ఞలన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చిన క్రీస్తు. అవునా? ఇక మన్నా పాత్ర సంస్కారం. దేవుడు మనకు జీవాహారమై ఉన్నారు, సంస్కారాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాగే అహరోను చిగురించిన కర్ర పునరుత్థానుడైన క్రీస్తు. ఎండిపోయిన కర్ర చిగురించింది, చనిపోయి 3 రోజుల తర్వాత ఆయన తిరిగి పునరుత్థానుడై లేచారు. మొత్తం 10 విషయాలు చెప్పాయి. 7 ఉపకరణాలు. ఆ పిట్లో ఉన్నటువంటి 3 విషయాలు అన్నీ ఎవరిని చూపిస్తున్నాయి? అన్నీ ఎవరిని చూపిస్తున్నాయి? మాట్లాడాలి మీ అందరూ. యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తునకు సూచనగా ఇవి పరిశుద్ధంగా మార్చబడాలంటే వాటిని తయారు చేసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు అభిషేకము చేయాలి, అప్పుడు అది పరిశుద్ధమగును. అలాగే ఇప్పుడు నీవు నేను మనందరం కూడా మందిరమై ఉన్నాము. అందరూ చెప్పండి, ఏమై ఉన్నాం మనందరం? దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అనే మాటలు మనకి కొరింథీ పత్రికలో కనపడదు. మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? మనకు కూడా ఒక 7 ఉపకరణాలు ఉన్నాయి. ఏంటో అవి?
కన్నులు ఒకటి, చెవులు మీరు రెండు అన్నట్టు నేను చెప్తా ఉంటాను, ముక్కు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, ఎన్నున్నాయి. ఈ 7 దేవుని కొరకు పనిచేస్తే, అమ్మ వింటున్నారా, ఈ 7 దేవుని కొరకు పనిచేస్తే, ఈ 7 ఉపకరణాలు కూడా దేవుడి కొరకు పనిచేస్తే మనలో దేవుడే కనపడతారు. చప్పలు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే ఎవరు కనపడుతున్నారు? దేవుడే కనపడుతున్నాడు, అవునా? దీపస్తంభం దగ్గరికి వెళ్ళినా దేవుడే, బలిపీఠం దగ్గరికి వెళ్ళినా దేవుడే, అవునా? రొట్టెల బల దగ్గరికి వెళ్ళినా, మందసం దగ్గరికి వెళ్ళినా, ఆజ్ఞల పలకల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడే. ఇప్పుడు నీవు కూడా ఒక మందిరము. ఈ మందిరము పరిశుద్ధముగా ఉండాలి అంటే ఇప్పుడు ఏం కావాలి? అభిషేకము. అర్థమైందా? అర్థమైంది. ఇది కథ ఎందుకు చెప్పాను మీకు అర్థమైందా? ఇప్పుడు మనం కూడా దేవుని మందిరం కాబట్టి, దేవుని మందిరమైన మనము పరిశుద్ధము కావాలంటే మందిరమును, మందిర ఉపకరణములను నీవు అభిషేక తైలము తీసుకొని అభిషేకించుము, అప్పుడు అది పరిశుద్ధమగును. ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు అభిషేకం చేసిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నీవెవరవో మందిరానివి, అవునా? నువ్వెవరవో, నీకెన్ని ఉపకరణాలు ఉన్నాయి? నీకు కూడా 7 ఉపకరణాలు ఉన్నాయి. ఈ 7 ఉపకరణములు పాపమును చూడకుండా కన్నులను, ఆ పాపపు మాటలు వినకుండా చెవులను మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇప్పుడు మనలో నుండి కూడా ఎవరు కనపడతారు? దేవుడే. లోకానికి ఇప్పుడు మనం కనపడకూడదు. మన కోపం, మన అసూయ, మన ద్వేషం, మన కక్షలు ఇవి కనపడకూడదు. మనలో ఎవరు కనపడాలి? అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవ్. అమ్మాయి మొక్కొస్తుంది కదా అందరికి. అందరూ నాలో క్రీస్తుని చూడ, ఆత్మతో నన్ను పాడండి. ఏముంది? అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. పాడండి. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను, ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇక పరమున. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇక పరమున. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరించుము నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తాంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. బోలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందరూ మనలో ఎవరిని చూడాలా? ఇప్పుడు అభిషేక పండుగ ఎందుకు? మనం కనబడకుండా దేవుడు కనబడడానికి, అవునా? మనం కనబడకుండా ఎవరు కనబడాలి? ఇప్పుడు మనం కనబడటం అంటే ఏంటి? మన కోపాలు, మన ద్వేషాలు, మన అసూయలు, మన కక్షలు కదా. మనం చూడంగానే ఎవరు కనబడాలా? దేవుడు. అందరూ నాలో క్రీస్తును చూడడానికి నన్ను ఆత్మతో అభిషేకించని భక్తుడు దేవుణ్ణి కోరుతూ పాడుకున్న పాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా దేవుని కలిగి ఉండుట కొరకు, దేవుని ఆత్మతో నింపబడుట కొరకు అభిషేకము అవసరము. దేనికి అవసరము? పరిశుద్ధ పరచబడుటకు. పరిశుద్ధ పరచబడినప్పుడే కదా దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు దిగిరాడు కదా. పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలేం కదా. పరిశుద్ధత లేకుండా దేవునితో మనము మాట్లాడలేం కదా. అన్నిటికీ మూలం ఏమిటి? పరిశుద్ధత. అంచేతే అభిషేకం ఎందుకు? పరిశుద్ధ పరచబడుటకు. నీవు మందిరమును, మందిర ఉపకరణములను
ఏం చేయాలి? అభిషేక తైలము తీసుకుని అభిషేకించుము, అప్పుడు అది పరిశుద్ధ మగును. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు రెండవ మాట, యాజకులకు అభిషేకం. ఎవరికండి? యాజకులకు అభిషేకం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? పాత నిబంధన కాలములో యాజక వ్యవస్థ వేరు, క్రొత్త నిబంధన కాలములో యాజక వ్యవస్థ వేరు. పాత నిబంధన కాలంలో లేవియ గోత్రములో నుండి 30 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని అతనికి ఏం చేసేవారు? అభిషేకం చేసేవారు. అతని వస్త్రాల మీద రక్తంతో చిలకరించి అభిషేకం చేసి, పిదప చెవి కొనకు, అలాగే కుడి చేయి బొటన వేలికి, కుడి కాలు బొటన వేలికి రక్తాన్ని రక్తంతో శుద్ధి చేసి తర్వాత అతనికి ఏం చేసేవారంటే అభిషేకం చేసేవారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు మనందరం చదువుతున్న ఒక మాట ఏంటి? తెర చిరిగేను. ఏమైంది? చిరిగిపోయింది. ఇంకా ఆ వ్యవస్థ పోయింది. ఏ వ్యవస్థ పోయింది? లేవియ గోత్రమునకు చెందిన వారు మాత్రమే యాజకులుగా ఉండాలనే వ్యవస్థ పోయింది. ఇప్పుడు చీకటిలో నుండి 2:9 మనం చదువుతాం కదా. ఏంటి 2:9? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. మీరేమై ఉన్నారు? ఒకటి రాజులు, రెండవది యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఒకటి మందిరమై ఉన్నామని చెప్పుకున్న దానికి కూడా రాశారు 2వ అధ్యాయం 5వ వచనంలో. 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది 5వ వచనంలో మందిరం అన్నాడు. అంతటితో ఆగిపోకుండా ఏమన్నాడు? మీరు ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళు. అవునా? ఇది ఈ మందిరం నిర్జీవమైన రాళ్లతో కట్టబడింది కదా. ఈ మందిరము నిర్జీవమైన రాళ్ళది. ఈ సంఘం అనే మందిరము లేదా వధువు సంఘం అనే మందిరము ఎలా కట్టబడింది? సజీవమైన రాళ్లతో. అవునా? ఏ రాళ్లతో? సజీవమైన రాళ్లతో కట్టబడి ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు ఇప్పుడు దేవుని పిల్లలందరికీ ఏం కావాలి? ఆత్మాభిషేకము. అవునా? వధువు సంఘముగా కట్టబడుటకు ఇప్పుడు ఏం కావాలి? ఆత్మాభిషేకము. అర్థమవుతుందా? ఆత్మాభిషేకం ఎందుకు అర్థమవుతుంది కదా మీ అందరికీ. గమనించాలి. అది 5వ వచనంలో. 9వ వచనం వచ్చేసరికి ఏమన్నారు? మీరు మందిరం మాత్రమే కాదు, మందిరంలో పనిచేసే యాజకులు కూడా అన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేసేటటువంటి యాజకులు. అందరూ ఒకసారి చరణం జ్ఞాపకం చేసుకుందాం. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు జీవముగా నున్నావా ఓ సంఘమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ రోజుల్లో అభిషేకం ఎవరికి జరిగేది? ఇప్పుడు మనం చదువుకున్న 9-12 నుంచి వచనాలు మీరు ఇప్పుడు విన్నారు కదా. 1 మందిరమునకు అభిషేకము, 2 యాజకులకు అభిషేకం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? 1 మందిరమై ఉన్నాము, 2 యాజకులమై ఉన్నాము కదా. మందిరమై ఉన్నాము. ఇప్పుడు మనందరికీ ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి మనందరికీ? అభిషేకము. ఎందుకు అభిషేకము? పరిశుద్ధపరచబడుటకు. అంతే కదా, 2 వచనాల్లో ఉన్న విషయం అదే కదా, పరిశుద్ధపరచబడుటకు. ఇంకా ఎందుకు అభిషేకము? యాజకులం కదా, సువార్త ప్రకటించుటకు. అవునా? యెషయా ప్రవచన 61వ అధ్యాయంలో యేసు ప్రభు గారి గురించి ఈ మాట ప్రవచించారు యెషయా గారు. 61వ అధ్యాయం తీయండి ఒకసారి. యెషయా ప్రవచన 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే,
అక్కడ ఆ మాట కనబడతా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎందుకు అభిషేకించెను? ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? ఏమని చెప్పాలి? మీకేం తెలిస్తే అదే చెప్పండి. భక్తుడు ఆయన రాశారు, బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఏం చెప్తున్నాడు ఆయన? బోధ చేయలేను. బోధ చేయాలంటే బైబిల్ అంతా తెలియాలి. వాదాలకు వెళ్ళను. వాదాలకు వెళ్ళాలంటే వేదాలన్నీ తెలియాలి. ఇప్పుడు వాదానికి కూర్చోవాలంటే ఏం తెలియాలి? వేదాలన్నీ తెలియకుండా వాదానికి ఏం కూర్చుంటాం కదా, అవునా? కాబట్టి వేదాలన్నీ తెలిస్తే వాదం చేయొచ్చు, బైబిల్ అంతా తెలిస్తే బోధ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇదేమంటారంటే, నాకేం తెలుసు, నా యేసు ప్రభు నాకేం మేలు చేశారు, ఏ ఉపకారం చేశారు, ఏ ఆశీర్వాదం ఇచ్చారు, ఏ దీవెన ఇచ్చారు, నన్ను ఎలాగూ స్వస్థపరిచారు, బలపరిచారు, బాగు చేశారు, నాకు తెలిసినంత వరకు నేను సాక్ష్యం ఇస్తాను. ఇప్పుడు పాడండి. బోధ చేయలేను వాదములకు బోను నాకదేల, బోధ చేయలేను వాదములకు బోను నాకదేల, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు. పాడండి. బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. దేవుని పిల్లలమైన మనందరికీ అభిషేకం ఎందుకు చెప్పండి? ఎందుకు అభిషేకం? ఒకటి, పరిశుద్ధపరచబడుటకు, మనలో నుండి దేవుడే లోకమునకు ప్రత్యక్షమగుటకు, అవునా? రెండు సువార్త ప్రకటించుటకు. ఏం చేయాలి ఇప్పుడు? సువార్త ప్రకటించుటకు ఏం చెప్పాలో? ఏం చెప్పాలి? రోకళ్ళపాలెమా మాస్టర్ గారు? ఆ రోకళ్ళపాలెంలో బైబిల్ మిషన్ చర్చ్ ఉంది. అక్కడ ప్రతి ఆదివారము ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. పాస్టర్ గారు చక్కగా సువార్తను ప్రకటిస్తున్నారు. కష్టంలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, చిక్కుల్లో ఉన్నవారికి ఏం చెప్పాలి మనం ఇప్పుడు? సాక్ష్యం చెప్పండి. నన్ను బాగు చేశాడు దేవుడు, అమ్మా నిన్ను కూడా, నీ కష్టం కూడా, నీ సమస్య కూడా, నీ అప్పులు కూడా, నీ చిక్కులు కూడా, నీ సమస్యలు కూడా తీసేస్తాడు. చెప్పాలా? మాట్లాడి చెప్పాలా? ఇదే మనం చేయాల్సిన పని. బోధ చేయలేను, వాదాలకు కూడా పోను. థియాలజీ చేసిన వాళ్ళు బాగా చెప్పగలుగుతారు, అవునా? అనుభవం ఉన్న వాళ్ళు బాగా చెప్పగలుగుతారు, ప్రార్థనలు బాగా చేయగలిగిన వారు బాగా చెప్పగలుగుతారు, మంచిదే. బహుశా అంత అనుభవం నీకు నాకు లేకపోవచ్చు, కానీ నీకేం మేలు చేస్తారో అది చెప్పేటంత చేతకాని వాళ్ళమైతే కాదు. ఏమంటారు? అవునా? అంత చేతకాని వాళ్ళమైతే నీకేం మేలు చేశారో, ఏ ఉపకారం చేశారో చెప్పగలరా? చెప్పలేరా? కాబట్టి ఎందుకు అభిషేకం? ఎందుకు? బీదలకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవునికి స్తుతి కలుగును గాక. 45వ కీర్తన 7వ వచనం ఇంకొక మాట చూడండి. 45వ కీర్తన 7వ వచనము, కీర్తన గ్రంథములో నుండి 45వ కీర్తన 7వ వచనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకు? నీ చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లు. మన తోడి వారి కంటే, మనందరం దేన్ని కోరుకుంటాం? హెచ్చింపును కోరుకుంటామా, తగ్గింపును కోరుకుంటామా? ఇప్పుడు హెచ్చించబడమైనా తగ్గించబడమైనా ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు?
నీ చెలికాండ్ర కంటే నీవు హెచ్చగున్నట్లుగా ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకము ఎందుకు అమ్మా మనము హెచ్చగున్నట్లు ఎవరు వద్దనుకుంటారు? హెచ్చవడం ఎవరన్నా వద్దనుకుంటారా? మాట్లాడాలి. హెచ్చింపబడ్డ ఎవరన్నా వద్దనుకుంటారా? ఎందుకు అభిషేకం? ఎందుకు? హెచ్చగున్నట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను. స్నానము ప్రభు భోజనము ప్రజలకు, స్నానము ప్రభు భోజనము ప్రజలకు జరుపుట సరి అని అనుచున్నాను. జరుపుట సరి అని అనుచున్నాను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. దేవునికి స్తుతి కలుగును గాక. దేనితో అభిషేకము? ఆనంద తైలముతో. ఎందుకు? హెచ్చగున్నట్లు. 1 పరిశుద్ధపరచబడుటకు, 2 సువార్త ప్రకటించుటకు, 3 అమ్మా హెచ్చింపబడుటకు. ఇదన్నీ ఎవరన్నా కాదనుకుంటారా? నాకు పరిశుద్ధత వద్దు అంటారా? నేను సువార్త చెప్పను అంటారా? నేను హెచ్చవను అంటారా? కాబట్టి తైలాభిషేకం అవసరమా కాదా? తైలాభిషేక పండుగ అవసరమా కాదా? తప్పనిసరిగా ఇది కావాలా, చేసుకోవాలా వద్దా? అవునా? అందుకే దైవదాసయ్య గారు ఈ పద్ధతిని మనకు ఏర్పాటు చేస్తారు, తైలాభిషేక పండుగ. ఎందుకు తైలాభిషేకము అంటే పరిశుద్ధపరచబడుటకు, 2 సువార్త ప్రకటించుటకు, 3 హెచ్చింపబడుటకు. 7 మాటలు చెప్పాలి కానీ ఇంకో మాట చెప్తారండి. అదేంటంటే సమస్తము ఎరిగి ఉండుటకు. దేనికండి? యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి, 2వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక మీరు సమస్తమును ఎరుగుదురు. అమ్మ వినండి, క్రైస్తవ సంఘంలో కూడా చాలా తప్పిప్పులు ఉన్నాయండి. ఒక ఆయనేమో డ్రమ్ము కొట్టమంటాడు, ఇంకొక ఆయనేమో డ్రమ్ము కొట్టొద్దంటాడు. ఒక ఆయనేమో బాప్తిస్మం 3 సార్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నిలువున ముంచాలంటాడు, ఒక ఆయనేమో వెనక పడగొట్టమంటాడు కదా. బాప్తిస్మంలోనే కదా ఇలా వెనక పడగొడుతున్నారు కదా, వెనక పడగొట్టడం, నిలువుగా ముంచడం, ఇదొక టైపు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ 2 ఇలా ఉంటే రక్షణ సైన్యం అనే సంఘం ఉంది. వాళ్ళు అంటారు అసలు బాప్తిస్మంతోనే పని లేదు, జెండా కింద నుంచి వెళ్ళిపోతే బాప్తిస్మం అయిపోయినట్టే అంటారు. చాలా తప్పిప్పులు ఉన్నాయి క్రైస్తవ సంఘంలో కూడా. బాప్తిస్మంలో గురించిన తప్పిప్పులు, వాయిద్యాలను గురించినటువంటి తప్పిప్పులు, అలాగే ఆత్మ వచ్చినట్టుగా కొందరు మాట్లాడాలి. మన బైబిల్ మిషన్లో కూడా కొందరు దేవదాసయ్య గారు పొందుతున్నారని చెబుతున్నారు. ప్రియమైన వాళ్ళ అనేకమైన తప్పిప్పులు ఉన్నాయి, అనేకమైన తప్పిప్పులు ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తారంటే భక్తుడు యోహాను గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఆ పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఇప్పుడు అభిషేకం ఎందుకంట? ఏది సత్యమో ఏది కాదో, ఏది సత్యమో ఏది కాదో. భీమవరంలో ఒక అయ్యగారు ఉంటారు, ఆయన పేరు అన్నయ్య గారు అంటారు. ఆయనకి పాలాభిషేకం చేస్తారట, పాలాభిషేకం చేస్తారట. అంటే అక్కడి నుంచి ఒక అమ్మగారు మా చర్చికి, అంటే మా చర్చ్ ఉన్న ఊళ్ళో కోడలయ్యారనమాట. ఆమె చెప్తే విన్నాను అనమాట, మేము పలానా అన్నయ్య గారి దగ్గరికి వెళ్తామంటే అక్కడ అలా జరుగుద్దండి, అలా జరుగుద్దని చెప్పారు కొన్ని విషయాలు. కాబట్టి అది కూడా నమ్మేవాళ్ళు, అక్కడ కూడా వెళ్ళేవాళ్ళు వేళ్ళలోనే ఉంటున్నారు. అక్కడ కూడా ఎక్కువ మంది వేళ్ళలోనే ఉంటారని చెప్పింది ఆ అమ్మాయి. మంచిదే. నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఇందులో ఏది సత్యమో మనకు అర్థం కావాలి. అవునా? ఏది సత్యమో. ఈ తైలాభిషేక పండుగలో కూడా తప్పిపే, చేయాలని కొందరు, చేయొద్దని కొందరు. ఇది కూడా తప్పిపే. ఏమంటారు కదా, చేయాలా చేయొద్దా కదా. గమనించండి, ఈ తప్పిపులన్నీ పోవడానికి మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొంది ఉన్నారు కనుక మీరు సమస్తమును, ఇప్పుడు ఏది నిజమో ఏది కాదో, ఏది సత్యమో, ఏది చెయ్యాలో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఇవన్నీ తెలిసి ఉండుటకు అభిషేకము. దేవునికి స్తుతి కలుగును గాక. ఎన్ని విషయాలు చెప్పాను? 1 పరిశుద్ధపరచబడుటకు అభిషేకం, 2
సువార్త ప్రకటించుటకు అభిషేకము. 3 హెచ్చింపబడుటకు అభిషేకము. 4 సమస్తమును ఎరిగి ఉండుటకు అభిషేకము. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి. సరే, ఇకపోతే నేను చాలా సింపుల్గా, సమయం అవుతుంది కాబట్టి సింపుల్గా అభిషేకములు మనం చెప్పుకుంటా ఉన్నాము. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సింది దేనికోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాము? ఆత్మాభిషేకము. అంతేనా కదా? ఆత్మాభిషేకము. ప్రియమైన వాళ్ళరా, చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనము. 16, 13 మొదటి గ్రంథం. సమూయేలు అనే ప్రవక్త తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట దావీదునకు అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ 2 అభిషేకాలు చూసాం. 1 తైలాభిషేకము, 2 ఆత్మాభిషేకం. తైలాభిషేకం ఎవరు చేశారు? ఏంటి అలా చూస్తున్నారు? వాక్యం చదివేసినా కూడా అలా చూడకూడదు, టక్కని చెప్పేయాలి. చదివారు కదా? తైలాభిషేకం ఎవరు చేశారు? ప్రవక్త చేశారు. ఎవరైన పేరు? సమూయేలు. ఎవరికి చేశారు? దావీదుకి చేశారు. తైలపు కొమ్ము తీసుకొచ్చారు, ఆయన నెత్తి మీద ఆ తైలం పోసి చేతులుంచి అభిషేకం చేశారు. తైలాభిషేకం చేసింది ప్రవక్త. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. ఆత్మాభిషేకం ఎవరు చేశారు? యెహోవా. అవునా? తైలాభిషేకం ఎవరు చేశారు? ప్రవక్త. ఆత్మాభిషేకం ఎవరు చేశారు? దేవుడు. అంటే యెహోవా అంటే ఎవరు? దేవుడు. అంటే ప్రవక్త తైలాభిషేకము చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆత్మాభిషేకము. కాబట్టి ఈ సమయంలో తైలాభిషేక పండుగ అని మేము ఎందుకు పెట్టుకున్నామంటే, ఆత్మాభిషేక పండుగను పెట్టకుండా మేము తైలాభిషేకం మాత్రమే చేయగలం. అవునా? మేమేం చేయగలం? తైలాభిషేకం మాత్రమే చేయగలం. ప్రభు ఏం చేస్తారు? ఆత్మాభిషేకం చేస్తారు. సమూయేలు అనే ప్రవక్త దావీదు గారి మీదకి తైలం పోసి అభిషేకం చేశారు. దేవుడేమో ఆత్మాభిషేకం చేశారు. ఈ ఆత్మాభిషేకము తైలాభిషేకానికి ముందు మనందరం కూడా కొన్ని అభిషేకములు పొందవలసిన వారమై ఉన్నాం. చాలా విషయాలు ఉంటాయి కానీ సమయాన్ని బట్టి నేను క్లుప్తంగా చెబుతా ఉన్నాను. మొదటి అభిషేకం ఏమిటంటే రక్తాభిషేకము. అందరూ చెప్పండి ఏంటండి? అంటే ఇప్పుడు మనందరం కూడా యేసు రక్తములో కడగబడవలసిన వారం. ఇది మొట్టమొదట ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ముందే ఆత్మాభిషేకం కాదండి. ఆత్మాభిషేకం ఎప్పుడు? అది 7వది, అది ఆఖరిదన్నమాట, చివరిదన్నమాట. అప్పుడు దేవుడు నువ్వు ఏకమైపోతావు. దేవుడు నువ్వు ఏకమైపోయేది ఆత్మాభిషేకం. ఆయన నీలో, నీవు ఆయనలో. అది చిన్న విషయం ఏంటది? దానికంటే ముందు నువ్వేమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి, రక్తంతో కడుక్కోవాలి. పాపిగా ఉంటే ఆయన నీలో ఎలా ఏకమవుతారు కదా? పాపంతో నువ్వు ఉంటే దేవుడు నీతో ఎలా ఏకమవుతారా? ఏకం కాలేరు. కాబట్టి ముందేం కావాలి? రక్తాభిషేకము. ఆబూట మున్గి దొంగయు ఆశుద్ధుడాయేనో, నేనాటి పాపి నీపుడు నేనాందు ముల్గుదును, యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావాగా, యేసు రక్త మేపుడు శ్రావించు నాకుగా. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని పాట. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో మన అయ్యగారు ఏం పాడారు? కాలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు జాలి పారుచుండెను అన్నారు. అలాగే ఉజ్జీవ కీర్తనలు ఏమన్నారు? నదివలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించుచుండెన్ అన్నారు. కాబట్టి యేసు రక్తము నదివలే, కాలువల వలె, ఓట వలె ప్రవహిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఓటలో మునిగి మనము రక్తాభిషేకము. మొట్టమొదట మనందరం, మీరందరూ పొందాల్సింది ఏమిటి? రక్తాభిషేకం. రెండు స్నానాభిషేకము. చెప్పండి ఏంటండి? స్నానము ఆత్మీయంగా భావం ఏమిటి? బాప్తిస్మం. నమ్మి
బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష విధింపబడును. అందుకే దైవజనులు మనకు రాశారు, బహుశా 80వ కీర్తన మన పుస్తకాల్లో, మరి గణపరచుడి దేవుని అనే కీర్తనలో, స్నానం ఆత్మీయ జీవితమునకు జన్మస్థితి వంటిది. స్నానము ఆత్మీయ జీవితమునకు ఏంటది? జన్మస్థితి. రక్తాభిషేకం పొందిన తరువాత దేవుని పిల్లలమైన మనం బాప్తిస్మం పొందడం ద్వారా క్రొత్త జన్మ అనుభవం. ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములోనికి ప్రవేశించడు అన్నట్టుగా క్రొత్త జన్మ అనుభవము ఏమిటి? స్నానము, స్నానాభిషేకము. అవునా? ఒకటి రక్తాభిషేకము, రెండు స్నానాభిషేకము. ఈ రెండు అయిన తర్వాత ఏమిటి? వస్త్రాభిషేకము. వస్త్రములు ఏం ధరించుకోవాలా? ఆ 61వ అధ్యాయంలో యెషయా ప్రవచనంలో మరి 10, 11, 12 ఆ వచనాల్లో మనం చూస్తే కనబడతా ఉంది. పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములు ధరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవ కవులలో పితామహుడు పురుషోత్తమ చౌదరి గారు మనకు పాడారు. మనం ఎక్కువగా పాడతాం. దేవదాసయ్య గారు కూడా ఈ పాట మనల్ని ఎక్కువ పాడుకోమని చెప్పారు. యెహోవా నా మొర లాలించెను, అనీతి వస్త్ర మెడలించెను, యేసు నాదు రక్తమున ముంచెను, అనీతి వస్త్ర మెడలించె యేసు నాదు వినూత్న యాత్న మెదను ఎన్నాడు గనన్ వినల్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవునికి స్తుతి కలుగును గాక. అనీతి వస్త్రాలని తొలగించి వేసెను, మన వస్త్రాలు యేసు రక్తములో ముంచెను, పరిశుద్ధ వస్త్రమును మనకు తప్పిపోయిన కుమారుని తండ్రి మలిన వస్త్రములను తొలగించి అతనికి ప్రశస్త వస్త్రములను తొడిగించినట్లు వస్త్రాభిషేకము ఏంటండి? రక్షణ వస్త్రములు ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడని మనం చదివాము. 4వది వాక్యాభిషేకము. ఏంటమ్మా? ముందు రక్తం, తర్వాత స్నానం, తర్వాత వస్త్రం, తర్వాత వాక్యం. ఏం కావాలి మనకి ఇప్పుడు? వాక్యం. చెప్పండి, ఏం కావాలమ్మా? వాక్యం. అదే మనకి 5:27 ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది కదా, ఏమని? వాక్యం అనేటటువంటి ఉదక స్నానము చేత. వాక్యోదకము. వాక్యోదకం అంటే వాక్యం అనే నీళ్ళు. వాక్యం అనే నీళ్లతో మనకేమిటి? అభిషేకము. ఆ వాక్యాభిషేకము. యాకోబు 5:14లో ఇంకొక మాట, ఆరోగ్యాభిషేకము. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలవలను, వారి అతని కొరకు నూనె రాచి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతి శనివారం, ప్రతి సోమవారం, అవునా, తైలం పోస్తుంటారు కదా. ఏమిటిది? ఆరోగ్యాభిషేకము. ఏంటమ్మా ఇది? ఆరోగ్యాభిషేకము. గమనించండి, 5 విషయాలు. 1, 2 బాగా చెబుతున్నారు మీరు అందరు, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 1 మళ్ళీ 1లోకి వచ్చాను. 1, 2, 3, 4, 5 ఆరోగ్యం కదా. ఏంటమ్మా? ఆరోగ్యం. ఆ తరువాత 6వది ఏమిటంటే తైలాభిషేకము. ఏంటమ్మా? ఇది ఎవరు చేస్తారు? దేవుని సేవకుడు. చెప్పండి, ఎవరు చేస్తారమ్మా ఇది? దేవుని సేవకుడు తైలాభిషేకం చేస్తారు, యాజకుడు తైలాభిషేకం చేస్తారు, లేక ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క ఆ దాసుడు, ఆ దేవుని పక్షంగా ఉండినటువంటి ప్రతినిధి ఇక్కడ ఏం చేస్తారు? తైలాభిషేకం చేస్తారు. ఆత్మాభిషేకం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. కాబట్టి ఈ సమయమందు ఈ తైలాభిషేకంలోనికి వచ్చిన మీరందరూ కూడా పాస్టర్ గారు లేక దేవుని సేవకుడు తైలాభిషేకము చేయించుండగా మీరు అందరూ ప్రార్థన చేసుకోవాలేమని, ప్రభువా మీ ఆత్మతో, మీ శక్తితో, మీ వాక్కుతో, మీ వరములతో, మీ ప్రభావముతో నన్ను అభిషేకించండి ప్రభువా. ఎప్పుడు? రక్తాభిషేకమైన తరువాత, స్నానాభిషేకమైన తరువాత, వస్త్రాభిషేకమైన తరువాత, ఆ వాక్యాభిషేకమైన తరువాత
ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆత్మాభిషేకం. అంటే దేవుడు మనలోనికి దిగి రావాలంటే ఒక బాప్తిస్మం లేదు, ఒక శుద్ధి లేదు, ఒక పవిత్రత లేదు. ఎక్కడే పెట్టుకుని దేవుడు నాతో మాట్లాడేస్తున్నాడంటే మనం నమ్మేయగలమా? అర్థమవుతుందా? ఇవన్నీ జరిగిన తర్వాత అంచేతే మన పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించారంటే పరిశుద్ధంగా రండి. దేవుడు దిగి రావాలి కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు చెబుతారు? ఉపవాసం ఉండండి, లేకుంటే తెల్లని వస్త్రాలు ధరించిరండి. జాగ్రత్తలన్నీ ఎందుకంటే దేవుడు మన మీదికి దిగి రావాలి కాబట్టి, ఆయనతో మనము, మనతో ఆయన ఏకమైపోవాలి కాబట్టి, ఆయనతో మనము, మనతో ఆయన ఏకమయ్యే గొప్ప పండుగ. ఏ పండుగ? తైలాభిషేక పండుగ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మీరందరూ కూడా ఈ అభిషేకం కొరకు ప్రార్థించుకుంటూ సిద్ధపడండి. సశేషం అంటే సంపూర్ణం కాలేదని అర్థం, ఇంకొకంత శేషం ఉందని అర్థం. సశేషం అంటే అర్థం అది. సశేషం అంటే ఏంటి? ఇంకా కొంచెం శేషం ఉందని అర్థం. అంచేత సమయాన్ని బట్టి సమయము, సందర్భము, సంకుచితము. సమయం తెలియాలి, సందర్భము తెలియాలి, సంకుచితము తెలియాలి. లేకపోతే కష్టం. సేవకుడికి అది చాలా కష్టం. కాబట్టి మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మును దీవించును గాక. మీ అందరినీ దేవుడు తన ఆత్మతో, శక్తితో, వాక్కుతో, వరములతో అభిషేకించును గాక.